ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ బిజినెస్ కేస్ స్టడీ. భారతీయ టెలికాం ఇండస్ట్రీ ఒక లోతైన వ్యాపార విశ్లేషణ కేస్ స్టడీ. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఈ డిజిటల్ విప్లవానికి వెన్నెముక వంటిది మన టెలికాం రంగం. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న మార్పులు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దేశంలోని 3 ప్రధాన ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఏకకాలంలో 15% నుండి 25% వరకు పెంచడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మార్కెట్ నిర్మాణం మరియు ప్రస్తుత గణాంకాలు. ఒక ఆరోగ్యకరమైన మార్కెట్లో అనేక కంపెనీల మధ్య పోటీ ఉండాలి. కానీ భారత టెలికాం రంగం నేడు ఒలిగోపోలీ నుండి డ్యూయోపోలీ దిశగా పయనిస్తోంది. మార్కెట్ వాటా. మన దేశంలోని మొత్తం 120 కోట్ల టెలికాం వినియోగదారులలో 92% మంది కేవలం జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా నెట్వర్క్లలోనే ఉన్నారు. ప్రభుత్వ రంగం. ప్రభుత్వ సంస్థయైన BSNL వాటా కేవలం 7.4%కి పడిపోయింది. ప్రభావం. పోటీ తగ్గినప్పుడు కంపెనీలు తమకు నచ్చిన విధంగా ధరలను నిర్ణయించే అధికారాన్ని, మార్కెట్ పవర్ పొందుతాయి. దీనివల్ల వినియోగదారుడికి ఎంచుకునే అవకాశం, చాయిస్ లేకుండా పోతుంది. 5G సేవల మాయాజాలం. ఉచితం నుండి భారం వరకు. ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ తమ 5G ఇంటర్నెట్ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ఉచితం వెనుక ఒక పక్కా వ్యాపార లెక్క ఉంది. కనీస పరిమితి పెంపు. గతంలో ₹239 ప్లాన్తోనే 5G లభించేది. ఇప్పుడు ఆ పరిమితినికి పెంచారు. డేటా పరిమితి. కేవలం 2 GB రోజు ప్లాన్ ఉన్నవారికి మాత్రమే 5G ఇస్తున్నారు. తక్కువ డేటా ప్లాన్ వాడే సామాన్యులకు 5G దూరం అవుతోంది. ఖర్చు విశ్లేషణ. ఒక వినియోగదారుడు కేవలం 5G కోసం నెలకు అదనంగా ₹110 వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఏడాదికి ₹1,320 అదనపు భారం. కంపెనీల వ్యూహాలు. సైకాలజీ మరియు బిజినెస్. టెలికాం సంస్థలు ప్రధానంగా 2 రకాల సైకలాజికల్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఒకటి బైట్ అండ్ స్విచ్, బేట్ అండ్ స్విచ్. 2016లో జియో ప్రవేశించినప్పుడు అనుసరించిన వ్యూహం ఇదే. మొదట సేవలను పూర్తిగా ఉచితంగా అందించి ప్రజలను ఆ సేవకు బానిసలుగా మార్చడం, హుకింగ్ ద కస్టమర్. ఒకసారి వినియోగదారుడు ఆ వేగానికి, ఆ సౌకర్యానికి అలవాటు పడిన తర్వాత నెమ్మదిగా ధరలను పెంచుతూ పోవడం. నేడు అదే 5G విషయంలోనూ జరుగుతోంది. 2 బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్. ధరలను ఒకేసారి ₹500 పెంచితే వినియోగదారులు తిరుగుబాటు చేస్తారు. అందుకే కంపెనీలు ప్రతి కొన్ని నెలలకు ఒకసారి 10% లేదా 15% చొప్పున పెంచుతున్నాయి. ఉదాహరణ, నీటి వేడిని నెమ్మదిగా పెంచితే లోపల ఉన్న కప్ప ఆ మార్పును గమనించలేక అందులోనే ఉండి ప్రాణాలు కోల్పోతుంది. అలాగే టెలికాం వినియోగదారులు కూడా చిన్న చిన్న ధరల పెరుగుదలను గమనిస్తూనే వేరే దారి లేక ఆ భారాన్ని భరిస్తున్నారు. రీసెంట్గా ఇండియాలో ఉన్న 3 ప్రైవేట్ టెలికాం కంపెనీలు వాళ్ల రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైసెస్ని ఒక్కసారిగా 25% వరకు పెంచేశాయి. జనరల్గా ప్రైవేట్ కంపెనీలు వాళ్ల సర్వీసెస్ యొక్క ధరలు పెంచుకోవడం అనేది మామూలే. కానీ ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్న టోటల్ టెలికాం యూసర్స్లో 92% అంటే సుమారు 110 కోట్ల మంది యూసర్స్ ఈ 3 ప్రైవేట్ కంపెనీల దగ్గరే ఉన్నారు. గవర్నమెంట్ కంపెనీ అయిన BSNL దగ్గర కేవలం 7.4% యూసర్స్ మాత్రమే ఉన్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ముందు వాళ్ల హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఫ్రీగా ఇచ్చి వాళ్లకి కావాల్సిన స్థాయిలో కస్టమర్స్ వచ్చిన తర్వాత ఈ కంపెనీలు వాళ్ల అసలైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జియో, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా ఈ 3 కంపెనీలు వాళ్ల ప్రైసెస్ని ఎందుకు పెంచుతున్నాయి? వాళ్లు ప్రైసెస్ని ఎంత పెంచినా కస్టమర్స్ ఈ కంపెనీల నుండి బయటికి ఎందుకు రాలేకపోతున్నారు? అసలు వీళ్లు కస్టమర్స్ని బయటికి వెళ్లకుండా ఎలా లాక్ చేస్తున్నారో మీకు తెలిస్తే వీళ్లు మనతో ఎలా ఆడుకుంటున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. 5G నెట్వర్క్ మరియు పెరిగిన ధరలు. ప్రెసెంట్ ఇండియాలో
జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు 5G ఇంటర్నెట్ని ఫ్రీగా ఇస్తున్నాయి. అయితే అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ లాంటి ఒక గవర్నమెంట్ కంపెనీ ఈ ప్రైవేట్ కంపెనీలకి సరైన పోటీ ఇవ్వలేకపోతే వీళ్లు కస్టమర్స్ని ఎలా దోచుకుంటారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన దేశంలో ఉన్న టాప్ 3 టెలికాం కంపెనీస్ అయిన జియో, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా జూలై 3 నుండి వాళ్ల రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైసెస్ని 15% నుండి 25% వరకు పెంచేశాయి. అంతేకాదు ఇప్పటివరకు వాళ్లు ఫ్రీగా ఇస్తున్న 5G ఇంటర్నెట్ని కూడా ఇప్పుడు వాళ్లు చాలా తెలివిగా మార్చేశారు. ఎలా అంటే ఇప్పటివరకు 5G సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే జియో అండ్ ఎయిర్టెల్ యూసర్స్ $239 కంటే ఎక్కువ ప్రైస్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ పర్టికులర్ కస్టమర్కి ఈ రెండు కంపెనీలు ఫ్రీగా 5G ఇంటర్నెట్ని ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ రూల్స్ని తీసేసి ఎవరైతే 2 GB పర్ డే లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్స్ని కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రమే జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు ఫ్రీగా 5G ఇంటర్నెట్ని అందిస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ ఈ రెండు నెట్వర్క్స్లో కూడా 2 GB పర్ డే ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే తక్కువలో చూసిన మనం $349 ఖర్చు పెట్టాలి. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఫ్రీ 5G సర్వీసెస్ కోసం మనం నెలకి $110 ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నాం అన్నమాట. సో ఈ కంపెనీలు నిజంగానే 5Gని ఫ్రీగా ఇస్తున్నారా లేదా అనేది ఇప్పుడు మీరే ఆలోచించండి. బిజినెస్ స్ట్రాటజీలు. బెయిట్ అండ్ స్విచ్ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్. ఇండియాలో జియో అండ్ ఎయిర్టెల్తో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ కంపెనీ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ చాలా తక్కువ ప్రైస్కే దొరికేస్తాయి. కానీ ఆ నెట్వర్క్ని పెద్దగా ఎవ్వరు వాడరు. దీనికి జనరల్గా కస్టమర్స్ చెప్పే రీజన్ జియో అండ్ ఎయిర్టెల్తో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అంత స్పీడ్గా ఉండదు. అయితే ఇది ఒక రీజన్ అయినప్పటికీ కూడా అసలైన రీజన్ వేరే ఉంది. అదేంటంటే ఒకప్పుడు ఇండియాలో చాలా టెలికాం కంపెనీలు ఉండేవి. లైక్ ఎయిర్సెల్, టాటా డొకోమో, యూనినార్, వర్జిన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఎట్రా. ఇలా మొత్తం 15 కంపెనీలకు పైగా ఇండియాలో టెలికాం బిజినెస్లో పోటీ పడేవి. కానీ 2016లో జియో లాంచ్ అయిన తర్వాత మన దేశంలో కేవలం 4 కంపెనీలు మాత్రమే టెలికాం బిజినెస్ చేస్తుంటే అందులో 2 కంపెనీలే నిజానికి పోటీ పడుతున్నాయి. అవే ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 2 కంపెనీలు మార్కెట్లో ఉన్న అందరినీ దాటుకొని టాప్ పొజిషన్కి రావడానికి ఒక స్ట్రాటజీ యూస్ చేశాయి. అదే బెయిట్ అండ్ స్విచ్ స్ట్రాటజీ. అంటే ఏదైనా ఒక కంపెనీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లేదా బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు వాళ్లు అందులో చాలా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ డబ్బు వాళ్లకి తిరిగి రావాలంటే ముందు వాళ్లకి కావాల్సింది కస్టమర్స్. సో ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా కంపెనీలు డిస్కౌంట్స్, ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ అంటూ మార్కెటింగ్ ట్రిక్స్ని ప్లే చేస్తుంటాయి. ఇందులో ఒకటే బెయిట్ అండ్ స్విచ్ స్ట్రాటజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే ముందు కస్టమర్స్కి మన ప్రొడక్ట్ లేదా సర్వీస్ని ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేస్తాం. ఫ్రీ అంటే ప్రతి ఒక్కరూ దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా ప్రజలు ఆ సర్వీస్ని ఫ్రీగా యూస్ చేయడం స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి వాళ్లు దాన్ని అలవాటు పడిపోతారు. వన్స్ కస్టమర్స్ ఆ సర్వీస్కి అలవాటు పడిపోయాక ఒక సరైన టైం చూసుకుని ఆ కంపెనీ అప్పటివరకు ఫ్రీగా ఇస్తున్న సర్వీస్ని సడన్గా పెయిడ్ సర్వీస్గా మార్చేస్తుంది. సో ఆల్రెడీ ఆ సర్వీస్కి అలవాటు పడిన మెజారిటీ కస్టమర్స్ దాన్ని వదలలేక ఇక్కడ కాకపోయినా వేరే కంపెనీకైనా డబ్బులు కట్టాలి కదా అనే ఆలోచనతో అదే కంపెనీ దగ్గర డబ్బులు కట్టి కంటిన్యూ అయిపోతారు. అయితే గేమ్ ఇక్కడితో ఆగపోలేదు. బికాజ్ అసలైన గేమ్ ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే వన్స్ ఫ్రీ సర్వీస్ని పెయిడ్ అని మార్చిన తర్వాత కస్టమర్స్ ఈ పెయిడ్ సర్వీస్కి కూడా అలవాటు పడిపోయాక ఈసారి కంపెనీలు వాళ్ల పెయిడ్ సర్వీసెస్ యొక్క ధరలు స్లోగా పెంచడం స్టార్ట్ చేస్తారు. అంటే ముందు ఫ్రీ అని మార్కెట్లోకి వచ్చి ఆ తర్వాత దాన్ని పెయిడ్ సర్వీస్గా మార్చి కొన్ని రోజులకి దాని ధరని స్లోగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇదంతా చూసిన కస్టమర్స్ ఏం చేయలేరా అంటే మాక్సిమం ఏం చేయలేరు. ఎందుకో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. అదే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్. బాగా అడుగుతున్న నీళ్లలో ఒక కప్పని పడేస్తే అది వెంటనే బయటికి దూకేస్తుంది. ఎందుకంటే ఆ నీళ్లు వేడిగా ఉన్నాయని దానికి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది.
అలా కాకుండా చల్లటి నీళ్లలో ఒక కప్పని ఉంచి స్లోగా కింద మంట పెట్టి ఆ నీటిని వేడి చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ కప్ప ముందు చల్లదనాన్ని ఆ తర్వాత స్లోగా వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నీళ్లు మరుగుతున్నా బయటికి రాకుండా అందులోనే పడి చనిపోతుంది. దీన్నే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే మన దేశంలో ఉన్న టాప్ 2 టెలికాం కంపెనీలైన జియో అండ్ ఎయిర్టెల్ ఇప్పుడు చేస్తున్నది ఇదే. ముందు ఫ్రీ అని చెప్పి కస్టమర్స్ని లాక్కోవడం, నెక్స్ట్ పెయిడ్ అని వాళ్లకి షాక్ ఇవ్వడం, అక్కడి నుండి ప్రైసెస్ని పెంచుతూ బాధుడు. పోనీ వీళ్లని వదిలేసి వేరే కంపెనీస్ దగ్గరికి వెళ్దామా అంటే కస్టమర్స్కి ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు. రిలయన్స్ కంపెనీ దగ్గర ఉన్న ఫండ్స్తో 2016లో వాళ్లు సర్వీసెస్ని ఫ్రీ అని ఆఫర్ చేయడం వల్ల వాళ్లతో పోటీ పడలేని చాలా కంపెనీలు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ నుండి శాశ్వతంగా తప్పుకున్నాయి. ఇంకా మిగిలింది 3 ప్రైవేట్ కంపెనీలు మాత్రమే. ఇప్పుడు వాళ్లు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ప్రైసెస్ పెంచినప్పుడు కస్టమర్స్ ఒక కంపెనీ నుండి వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యే ఆప్షన్ లేకుండా అందరూ కలిసి ఒకేసారి ప్రైసెస్ని పెంచేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ పరిస్థితి మరియు కాంపిటీషన్ అవసరం. ఇప్పుడు కస్టమర్స్ ఎయిర్టెల్ నుండి జియోకి లేదా జియో నుండి వోడాఫోన్, ఐడియాకి షిఫ్ట్ అవ్వరు. ఎందుకంటే అందరూ కలిసి ఒకేసారి ప్రైసెస్ని పెంచేశారు కాబట్టి. పోనీ డేర్ చేసి బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవుదామా అంటే అలా షిఫ్ట్ అయ్యే వాళ్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ ప్రెసెంట్ బిఎస్ఎన్ఎల్కి అంత కస్టమర్ బేస్ కానీ అంత నెట్వర్క్ స్పీడ్ కానీ లేదు. ఇది ప్రెసెంట్ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి. అయితే బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు 2016లో 4G సర్వీసెస్ని, 2023లో 5G సర్వీసెస్ని లాంచ్ చేసి కస్టమర్స్ని 4G మొబైల్స్ నుండి 5G మొబైల్స్ కొనుక్కునేలా చేస్తుంటే స్టేట్ ఓన్డ్ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా మన దేశంలో ఫుల్ ఫ్లెడ్జ్గా 4G సర్వీసెస్ని కూడా లాంచ్ చేయలేదు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ 2024 ఆగస్టుకి దేశవ్యాప్తంగా 4G సర్వీసెస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ మరొక 12 నెలల తర్వాత బిఎస్ఎన్ఎల్ కొత్తగా 5G సర్వీసెస్ని లాంచ్ చేస్తుంది. వీళ్లు చెప్పిన టైంకి నిజంగా వీళ్లు 4G అండ్ 5G సర్వీసెస్ని లాంచ్ చేస్తారా లేదా అనేది మనం గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వడం వల్ల వాళ్ళకి టవర్స్ నిర్మించాలన్నా, కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలన్నా, వేరే ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలన్నా గవర్నమెంట్ నుండి ఫండ్స్ రావాలి. కానీ ఈ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది. అందుకే ప్రైవేట్ కంపెనీలు 4Gని లాంచ్ చేసి ఇప్పటికే 8 ఏళ్లు పూర్తయినా కూడా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4Gని లాంచ్ చేయలేకపోయింది. ఇంకా ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేలా బిఎస్ఎన్ఎల్ 5Gని లాంచ్ చేయాలంటే దానికి చాలా టైం పడుతుంది. బిఎస్ఎన్ఎల్ లాంటి ఒక గవర్నమెంట్ కంపెనీ టెలికాం బిజినెస్లో వెనక పడటం వల్ల నిజానికి ఎక్కువగా నష్టపోయేది మనలాంటి సామాన్య ప్రజలే. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క ధర తగ్గాలంటే మార్కెట్లో కాంపిటీషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఒక బిజినెస్లో ఎక్కువ కంపెనీలు పోటీ పడతాయో అప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒకరికంటే ఒకరు బెటర్ ప్రైసెస్ని అందిస్తారు. కానీ ఎప్పుడైతే మార్కెట్లో కాంపిటీషన్ ఉండదో అప్పుడు ఏదో ఒకటో రెండో కంపెనీలు మొత్తం బిజినెస్ని క్యాప్చర్ చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ధరలు పెంచేస్తాయి. కస్టమర్స్కి ఎలాగో వేరే ప్లేస్కి వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్లు కూడా ఇంకేం చేయలేక ఇవే సర్వీసెస్ని వాడతారు. సో ఈ సిచ్యుయేషన్ని మార్చాలంటే జియో అండ్ ఎయిర్టెల్కి ఒక బలమైన పోటీగా బిఎస్ఎన్ఎల్ ఎదగాలి. బిఎస్ఎన్ఎల్కి నష్టాలు వచ్చినా పర్లేదు కానీ ఈ గవర్నమెంట్ కంపెనీ మార్కెట్లో ఉండటం వల్ల కాంపిటీషన్ పెరిగా ప్రైసెస్ తగ్గుతాయి. లాజిక్ అర్థమైందా? కానీ ఈ విషయం తెలిసి కూడా గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్కి ఫండ్స్ అలోకేషన్లో, టెక్నాలజీ అప్గ్రేడేషన్లో అలాగే 4G అండ్ 5G స్పెక్ట్రమ్ అలోకేషన్లో ఎందుకు వెనకబడుతుందో పరిపాలిస్తున్న నాయకులకే తెలియాలి. ఫ్యూచర్లో కూడా బిఎస్ఎన్ఎల్ ఇలాగే ఉంటే ఇంకా ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ కంప్లీట్గా జియో అండ్ ఎయిర్టెల్ చేతికి వెళ్లిపోతుంది. దీన్నే డియోపోలీ అంటారు. అంటే ఏదో ఒక 2 కంపెనీలు మార్కెట్ని కంప్లీట్గా రూల్ చేస్తాయి అన్నమాట. ఏఆర్పియు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ గణాంకాలు రీసెంట్గా జియో,
ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ కంపెనీలు వాళ్ళ ప్రైసెస్ని పెంచిన తర్వాత చాలా మంది కస్టమర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి ఖర్చు చేస్తున్న డబ్బుని కస్టమర్స్ నుండి రప్పించడానికే ఇలా ప్రైసెస్ పెంచారని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నిజమేంటంటే ఈ 3 టెలికాం కంపెనీలు కూడా వాళ్ళ ఏఆర్పీయుని పెంచుకోవడానికే ప్రైసెస్ని పెంచేశాయి. ఏఆర్పీయు అంటే ఒక కస్టమర్ నుండి టెలికాం కంపెనీకి యావరేజ్గా వచ్చే ఆదాయం. కంపెనీ ప్రెసెంట్ అర్పు సుమారుగా ఎయిర్టెల్ ₹209, జియో ₹181, వోడాఫోన్ ఐడియా ₹146, బిఎస్ఎన్ఎల్ ₹60. వీళ్లలో ఎక్కువగా సంపాదించేది ఎయిర్టెల్ కంపెనీయే. సో ఇప్పుడు పెంచిన ప్రైసెస్తో ఎయిర్టెల్ యొక్క అర్పు 2025 నాటికి ₹280 అండ్ 2027 నాటికి ₹300కి పెరుగుతుంది. ఇలా ప్రైసెస్ పెంచడం వల్ల జియో, ఎయిర్టెల్ అండ్ వే సిమ్ కార్డ్స్ వాడుతున్న కస్టమర్స్ ప్రతి సంవత్సరం ₹47,500 కోట్ల వాళ్ల మొబైల్ రీఛార్జెస్ మీద అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్న 5G కూడా ఈ గేమ్లో ఒక భాగమేనా అంటే ఎస్, భాగమే. ఎలాగో చెప్తా చూడండి. మనం ఎప్పుడైతే కంప్లీట్గా 5G మొబైల్స్కి అప్డేట్ అయిపోతామో అప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు 5G సర్వీసెస్ని అందించడం స్టార్ట్ చేస్తాయి. వన్స్ అన్ని కంపెనీలకి అనుకున్న రేంజ్లో కస్టమర్ బేస్ వచ్చాక వాళ్ళు 4Gలో చేసినట్టే 5Gలో కూడా ఫ్రీ సర్వీస్ని తీసేసి 5Gని పెయిడ్ సర్వీస్గా మార్చి తర్వాత స్లోగా ప్రైసెస్ని పెంచుతూ వెళ్తారు. అంటే సేమ్ గేమ్ మళ్లీ రిపీట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒక సామాన్యుడికి తెలియాల్సిన విషయమేంటంటే టెలికాం బిజినెస్ అనేది వన్ ఆఫ్ ది కాస్ట్లిస్ట్ బిజినెస్. ఈ బిజినెస్ చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు వాళ్ల టెక్నాలజీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం వేల కోట్లలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే వాళ్లు కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి ఇన్ని రకాల స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో కస్టమర్స్కి ఆప్షన్స్ ఉండాలి. అంటే ఇది కాకపోతే వేరే కంపెనీ దగ్గరికి వెళ్లే స్కోప్ కస్టమర్స్కి ఇవ్వాలి. కానీ ప్రెసెంట్ ఇండియాలో అది లోపిస్తుంది. అన్ని కంపెనీలు ఒకేసారి ప్రైసెస్ పెంచడం వల్ల కస్టమర్స్ వేరే కంపెనీ దగ్గరికి వెళ్లలేక, బిఎస్ఎన్ఎల్ని వాడలేక ఒక రకమైన ట్రాప్లో ఇరుక్కుపోతున్నారు. సో ఈ సిచ్యుయేషన్ మారాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ మీద ఫోకస్ చేసి మార్కెట్లో జియో అండ్ ఎయిర్టెల్కి బిఎస్ఎన్ఎల్ని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేయాలి. ఒకవేళ అలా జరగకపోతే ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ కంప్లీట్గా ఈ 2 కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే 92% మార్కెట్ షేర్ వీళ్ల చేతిలోనే ఉంది. భవిష్యత్తు మరియు ముగింపు ముందు మనం పూర్తిస్థాయిలో 5Gకి మారిపోయిన తర్వాత 4G సేవలను నిలిపివేసే అవకాశం ఉంది. అప్పుడు 5G ప్లాన్ల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అరికట్టాలంటే బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ, ప్రభుత్వంకు తగిన నిధులు ఇచ్చి ప్రైవేట్ సంస్థలకు దీటుగా నిలబెట్టాలి. గ్యులేటరీ జోక్యం TRAI టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ధరల పెరుగుదలపై నియంత్రణ ఉంచాలి. పోర్టబిలిటీ వినియోగదారులు మెరుగైన సేవల కోసం నెట్వర్క్ మారే సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. టెలికాం రంగంలో పోటీ లేకపోవడం అనేది ప్రజాస్వామ్య మార్కెట్కు మంచిది కాదు. ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? మీరు ఇంకా బిఎస్ఎన్ఎల్ కోసం వేచి చూస్తున్నారా? లేదా పెరిగిన ధరలతో ప్రైవేట్ నెట్వర్క్లోనే కొనసాగుతారా? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ 4G అండ్ 5G సర్వీసెస్ని లాంచ్ చేస్తే మీరు ఆ నెట్వర్క్కి చేంజ్ అవుతారా? లేక ప్రైవేట్ కంపెనీల దగ్గరే ఉంటారా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.